హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. శ్రీ దుర్గా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు అయితే కనుక బియ్యం పిండితోటి తాలికలు అనేవి ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది సింపుల్గా ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు. ఎంత కావాలితే అంత, తక్కువ క్వాంటిటీ కావాలితే తక్కువ, ఎక్కువ కావాలితే ఎక్కువ చేసుకోవచ్చండి. నేనైతే ఒక గ్లాస్ తీసుకున్నాను, పెద్ద గ్లాస్ అనమాట. అది వచ్చేసి 200 ml అలా ఉంటుంది. ఇదైతే కనుక నేను వాటర్ కూడా అదే లోటతోటి ఒకటి తీసుకొని కొనన్ని ఒక చాయ్ గ్లాసుడు ఎక్కువ పోసుకున్నా. పిండి అనేది కలుపుతూ ఉండాలండి. నీళ్ళు మరిగినాక కొంచెం దాంట్లో సాల్ట్ వేసుకుని పిండి దగ్గరికి మగ్గనియ్యాలి. మొత్తం తడి అంతా పోయి మొత్తం పిండి అంతా కలిసిపోయేంత వరకు చక్కగా కలుపుకుంటూ ఉండాలండి. ఉండలు లేకుండా పోసుకునేటప్పుడే మనం కలుపుకుంటూ పోసుకున్నాం అనుకోండి, ఉండలు కట్టకుండా ఉంటుంది. మనకు కూడా తాలికలు చేసుకునేటప్పుడు చక్కగా బాగుంటాయి అన్నమాట. లేదంటే కనుక ఉండలు కింద కట్టేసి మనకి తాలికలు చేసుకోవడానికి రాదనమాట. చూడండి ఎంత స్మూత్గా చక్కగా చేతిగా అంటుకోకుండా ఎలా వస్తున్నాయో అలా అయ్యేంత వరకు చూసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అయితే నేను కొంచెం చక్కెర, యాలకులు తీసుకున్నానండి. అవి మిక్సీ పట్టుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు అయితే కొంచెం గ్రేట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. నేను పిండి అనేది తీసుకున్నాను చూడండి. తాలికలు అనేవి ఒత్తుకుంటున్నాను. కొంచెం పొడి పిండి జల్లుకుంటూ తాలికలు అనేవి ఒత్తుకోవాలండి. అలా ఒత్తుకుంటూ ఉన్నామనుకోండి, మనం కలుపుకున్న పిండి అంతా కూడా అయిపోతుంది. అప్పుడు నెక్స్ట్ ఎంత ఉంటే అంత మనం ఇలాగా మొత్తం అన్నీ పొడవుగా తాలికల్లా చేసుకోవచ్చు. లేదంటే రౌండ్గా బాల్ కింద కూడా చేసుకోవచ్చు అండి. నేను ఎక్కువ రౌండ్ కింద చెయ్యను, ఎందుకంటే లోపల పచ్చిగా ఉండిపోతాయని చెప్పి ఇలా పొడుగ్గా తాలికల్లాగానే చేసుకుంటాను అనమాట. మొత్తం అంతా ప్రిపేర్ చేసుకుని చూడండి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి అనేది పెట్టుకోవాలండి. మనము బెల్లం పాకం పట్టుకోవాలి. పిండి అనేది ఉడకబెట్టుకున్నాం కదండి, ఉడకబెట్టుకుని చేసుకున్నాము. నెక్స్ట్ మరి పిండికి బెల్లం అనేది పట్టాలి అని అంటే పాకం పట్టుకోవాలి కదా. అందుకనే కడాయి వేడి చేసుకుని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకుని జీడిపప్పు, బాదం పప్పు గ్రేట్ చేసుకున్నాను కదా, దాన్ని కొంచెం వేయించుకోవాలండి. వేగిన తర్వాత గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి చక్కగా బాగా వేగినాయి కదా, దోరగా ఇలా వేగినాక మళ్ళీ నెక్స్ట్ మనం తీసుకున్న పిండికి నేను ఒక గ్లాస్ తీసుకున్నాను కదండి, దానికి తగ్గట్లుగా బెల్లం, వాటర్ అనేవి తీసుకోవాలి. నేనైతే ఒక లీటర్ చెంబుతోటి నీళ్ళు పోసుకున్నాను అనమాట. బెల్లం అయితే కనుక 1.5 గ్లాసున్నర బెల్లం తీసుకున్నానండి. సమానంగా తినేవాళ్ళు 1 గ్లాస్ వేసుకోవచ్చు. కొంచెం తీపి తక్కువ ఉంటుందేమో అన్నట్లుగా నేను హాఫ్ ఎక్కువ తీసుకున్నాను అనమాట. అలాగే బెల్లం కరిగేంత వరకు కూడా మనం పాకం అనేది పట్టించుకోవాలి. ముందు మనం చక్కగా బెల్లంలో ఏమైనా ఉన్నాయేమో వడకట్టుకుని చూసుకోవాలన్నమాట. తర్వాత మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని మళ్ళీ కడాయిలో వేసుకొని నేను అలా తిప్పుకుంటూ ఉన్నాను. పాకం దగ్గర పడుతుంది కదా అని చెప్పి. చూడండి సలసలా భలే మరుగుతుంది కదా బెల్లం పాకం అనేది. ఒక 2 పొంగులు వచ్చినాక దగ్గర పడుతుంది బాగాను అని చెప్పి చిక్కగా అనిపిస్తుంది అన్నప్పుడు మన తాలికలు కూడా బెల్లంలో అనేది ఉడకాలండి. ఉడికితేనే అప్పుడు తీయగా అవుతాయి అన్నమాట. ఇప్పుడైతే నేను తాలికలు అవన్నీ కూడా ఒక 2 పొంగులు వచ్చినాక నేను చేసుకున్నటువంటి ఆ పిండి ముద్దతోటి ఆ తాలికలు అనేవి అందులో వేసేసుకోవాలి. వేసుకున్నాక అసలు మనం గరిట అనేది కదిపి పెట్టకూడదండి, ఇరిగిపోతాయి అన్నమాట. పిండి అనేది మనం మగ్గించుకున్నాం కాబట్టి మళ్ళీ మనం గరిట పెట్టి అలా అన్నాం అనుకోండి, కదిపితే మొత్తం విరిగిపోతాయి అన్నమాట. సిమ్లో పెట్టుకోవాలి. 1 నిమిషం అయితే హై ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత సిమ్లో పెట్టుకుని దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. అప్పుడు మనం తాలికలు అనేవి రెడీ అయిపోతాయి. రెడీ అయినాక కొంచెం ఇలాచీ పౌడర్ జల్లుకుని మనము వేయించుకున్న జీడిపప్పు, బాదం పప్పు అవి ఉన్నాయి కదండి, ఇందులో మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏవైనా కూడా వేసుకోవచ్చు. మనం అలా తింటూ ఉన్నప్పుడు క్రంచీగా తగులుతుంటే బాగుంటాయి కదండి. అందుకని చెప్పేసి నేను అలా వేసుకున్నాను అనమాట. మీ ఇష్టం, మీ ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. దీనిలో కొబ్బరి కూడా వేసుకోవచ్చు అనమాట. వేసుకుంటే చాలా బాగుంటాయి. కానీ అలా వేసుకున్నాక పద్దాక కదపకూడదండి, కదిపితే విరిగిపోతాయి అనమాట. సరేనా? మన తాలికలు అనేవి ప్రిపేర్ అయిపోయినాయి చూడండి, బెల్లం తాలికలు. ఓకేనా ఫ్రెండ్స్? కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్.